వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బోమన కరుణాకర్ రెడ్డి ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది మరో వీడియోలో ప్రస్తావిద్దాం. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అమాయకుడు, శుద్ధపోస, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినా చీకలేడు, తినలేడంటూ ఎవరిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మద్యం కేసులో పెద్దిరెడ్డి పాత్ర లేదు అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ ఉన్నట్టేనా? అదే ఆయన ఉద్దేశమా? ఆయన అలా మాట్లాడటం కారణం ఏంటి? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మద్యం స్కామ్తో ఉన్న సంబంధం ఏంటి? పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని లోతైన విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. బోమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు విన్నారు. ఆయనకి సంబంధం లేదంటాడు, మిగతాళ్ళందరికీ సంబంధం ఉందంటున్నాడు. ఆ మద్యం అక్రమ కేసు అంటూనే పెద్దిరెడ్డి సంబంధం లేదంటున్నాడు. అంటే మిగతాళ్ళందరికీ ఉన్నట్టే ఆయన ఒప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉంది అంటూనే ఒప్పుకుంటున్నాడు. ఆయన వ్యాఖ్యలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మద్యం కుంభకోణం కేసు మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టిన ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న బోమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, నిజంగా ఆయన మాటలు వింటుంటే అందరినీ ఇరికిచ్చేసాడు ఇక్కడ బోమన కరుణాకర్ రెడ్డి. గతంలో అనుకునేవాళ్ళం ఈ ఎవరైతే రాంబాబు ఉన్నాడో ఒక మీటింగ్ పెట్టాడంటే ఖచ్చితంగా దాంట్లో అసలు ముద్దాయిల్ని ఇరికిచ్చేస్తాడు అని. ఈ రోజున ఏదైతే దానికి సంబంధించిన ఆ డ్యూటీ ఈయన తీసుకున్నాడు. బోమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తీసుకొని మిథున్ రెడ్డి అమాయకుడు, చిన్నపిల్లోడు అని చెప్పి గతంలో అవినాష్ రెడ్డి గురించి చెప్పుకునే వాళ్ళం కదా, ఇంకో చిన్నపిల్లాడు తయారయ్యాడు. మరి మిథున్ రెడ్డి గురించి నిజంగా చెప్పుకోవాలంటే బోమన కరుణాకర్ రెడ్డి మాటలు వినాలి. మరి అమాయకుడు, శుద్ధపూస, ఏమీ ఎరగని అదేదో అంటారు కదండి, అన్యం పుణ్యం ఎరగని పిల్లోడు అన్నట్లుగా చెప్పాడు. అంటూనే మద్యం కుంభకోణం ఉంది అని చెప్తున్నాడు. దాంట్లో ఇతనికి సంబంధం లేదు అని చెప్తున్నాడు. మరి ఇతనికి సంబంధం లేతే ఇంకెవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డికి ఉంది, విజయసాయి రెడ్డికి ఉంది. మరి ఎవరైతే ఈ రోజున అరెస్ట్ అయ్యారో, ఏ పార్టీ వరకు ఉన్నారో వాళ్ళందరికీ ఉందో తప్పించి మరి ఎంపీ అయిన మిథున్ రెడ్డికి మాత్రం లేదు అని చెప్తున్న బోమన కరుణాకర్ రెడ్డి. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది ఆయన మాటల్లో. ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. కూటమి ప్రభుత్వం ఏం కుట్ర చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఏం అవసరం ఉండి చేస్తుంది అంటే, మీరు వేల కోట్ల రూపాయలు దాచేసుకొని ముడుపులు కట్టేసి ఎక్కడెక్కడో డెన్నులు కట్టేసుకొని మరి ఖరీదైన భవనాలు కొనుగోలు చేసి దుబాయ్లో అట్లాగా, మరి హైదరాబాద్లో కూడా విపరీతంగా 100 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎటు చూసినా కూడా మరి అదేవిధంగా మిథున్ రెడ్డి మరి సొంత కంపెనీలకు కూడా ఈ మద్యం కుంభకోణం డబ్బులు చాలా ఎక్కువగానే వెళ్ళాయనేది ఈ రోజు కనిపిస్తుంది. మరి మొన్నటి వరకు కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటే ఢిల్లీలో చక్రం తిప్పేవాడు. మరి ఈ రోజును చూస్తుంటే మిథున్ రెడ్డి ఆ పాత్రను పోషిస్తున్నాడు. మరి అతనే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సరే కేసుల విషయంలో తప్పించుకోవడానికి ఆ సలహాలు, సూచనలు ఢిల్లీ వరకు తీసుకెళ్లేది ఇతనే అనేది ఈ రోజున వినిపిస్తుంది. అందుకనే పాపం ఇతనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా అంటే లోతైన విషయాలన్నీ కూడా వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తారు. మరి ఈ మద్యం కుంభకోణం విషయంలో సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలు ఏంటంటే, మరి ఆ మీటింగ్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో మిథున్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు నారాయణ స్వామి మరి ఆయన చూస్తుంటే ఒక దళితుడు, మరి ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నాడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మరి అతను మాత్రం దాంట్లో లేకపోవటం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. ఏ డిపార్ట్మెంట్ అయితే అతను ఉన్నాడో, ఏ డిపార్ట్మెంట్లో అయితే ఈ కుంభకోణం జరిగిందో ఆ మినిస్టరే లేడు ఆ కుంభకోణంలో. పాపం ఒక ఇంత ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పుకోవాలి. నిజంగా అతను హ్యాపీ అండి. ఇప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు, అబ్బా నేను దాంట్లో ఉన్నా కూడా నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. ఆయన కూడా సిట్ నోటీస్ ఇచ్చింది దానికి సంబంధించి మరి వివరాలు చెప్పాలి కదా ఖచ్చితంగా అని ఆయన కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా నేను మాత్రం ఆ మీటింగ్లో లేను, ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాటలు. మరి విజయసాయి రెడ్డి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఏ విధంగా చక్రం తిప్పాడు, మరి అతని ద్వారానే కవితను అరెస్ట్ చేయడానికి కూడా శరత్ చంద్రారెడ్డి కారణం. మరి ఆంధ్రాకు సంబంధించి ఈ కుంభకోణంలో మరి విజయసాయి రెడ్డి మరి ఎవరైతే ఇప్పుడు చూస్తున్న A1 ఉన్నాడో రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణం ఈయన. మామ అల్లుళ్ళు కలిసి మరి ఇదే లిక్కర్ కుంభకోణం ఎక్కడ వరకు ఉంది అంటే ఢిల్లీ వరకు ఉందనేది కూడా వినిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా అటువైపు చూస్తే తెలంగాణలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మరి ఎవరైతే కేసీఆర్, కేటీఆర్ జింగిడి దోస్తులను వీళ్ళు చెప్పుకుంటుంటారు కదా, అబ్బో మాకు అంత ఉంది ఇంత ఉంది, మేము ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాము అంటారు. ప్రజల కోసం నీళ్ళ దగ్గర తగాదాలు వస్తున్నాయి అని చెప్తుంటారు. వీళ్ళ వ్యవహారం అది. మరి అదేవిధంగా వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు,
మరి ఎవరైతే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో మరి అతని ఫ్లాటు 5801 అనేది సంచలనంగా మారింది. అది మద్యం డబ్బులు పెట్టే కొనుగోలు చేశారు. శ్రవణ్ కుమార్ భార్య పేరు, ఇంకొక లేడీ పేరు, ఇద్దరు పేరున అది రిజిస్టర్ అయ్యి ఉంది. మరి అదేవిధంగా అది ఎందుకు రిజిస్టర్ అయ్యింది, దాంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఫ్లాట్లో ఈ మద్యం దొంగలు ఎందుకున్నారు, మరి మద్యం ఏదైతే ఈ దొంగతనంగా ఆమె డబ్బులు సంపాదించే ఈ మూటలతోనే ఆ ఖరీదైన ఫ్లాట్ కొన్నారా, ఇన్ని విధాలుగా ఉన్న దీనికి అతి త్వరలోనే పులి స్టాప్ పడబోతుందా? నిజంగానే రేపో మాపో వస్తానన్న విజయసాయిరెడ్డి మరి రేపటితో లాస్ట్ డేట్ అనుకుంటా అతనికి, రేపటితో ఖచ్చితంగా వచ్చి హాజరయ్యి అతను కూడా చెప్పాలి. మరి ఈ రోజున మిథున్ రెడ్డి ఇందాక విన్నాం, కూటమి కుట్ర చేస్తుంది, అసలు గనక దీంట్లో నిజాలు నిరూపించకపోతే సిట్టుని పీక అవతలేస్తాడంట. మరి ఇతన్ని పీక ఎక్కడేస్తారు ఇప్పుడు చూడాలి, అసలు నిజాలు చెప్పకపోతే. మిథున్ రెడ్డి అన్నాడు ఇందాక మీడియాతో కారులో వస్తూ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతూ, ఇక్కడ దీంట్లో నిజాలు నిరూపించకపోతే సిట్ని పీక అవతలేస్తారంటున్నాడండి. అదే కదా మరి, ఇప్పుడు నీకు సంబంధం లేనప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ రెడ్డికి డబ్బులు అప్పిప్పించిన దాంట్లో కూడా ఈ మిథున్ రెడ్డి కమిషన్ తీసుకున్నాడు సాక్ష్యాలు ఉన్నాయి. అవును, ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆ కమిషన్ డబ్బులు వేసిన సాక్ష్యాలు ఉన్నాయి. ఆ శ్రీధర్ రెడ్డి చెప్పే ఒప్పుకున్నాడు నా దగ్గర కమిషన్ తీసుకున్నాడని. అవును, మద్యం అక్రమంగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారు, పెట్టుబడులు పెట్టించి కమిషన్లు తీసుకున్నారు. వీళ్ళు ఆఖరి బ్రోకర్ పనులు కూడా చేశారు. వీళ్ళు మరి సిట్టు గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయారు. అలానే ఉంది కూటమి ప్రభుత్వం. ఆయన అంటున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం నా మీద కుట్ర చేస్తుంది, మరి ఎందుకు మీరు హాజరు కాలేదు సిట్టు విచారణకని ఈ విలేకరు అడిగారు. నేనెందుకు హాజరు అవ్వలేదు, నన్ను పిలిచింది ఒకసారేను, ఇప్పుడు రెండోసారి పిలిచారు, ఇప్పుడు కూడా నేను కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుందాం ముందస్తు బెయిల్ అని చెప్పేసి చేస్తే అది అవ్వలేదు కాబట్టి వచ్చాను. అది వాళ్ళకి ఏ క్వశ్చన్ చెప్పినా ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా. గతంలో మనం చూసాం. అంటే అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధమే లేని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు వీళ్ళు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారా అని ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజున ఒక్క ఛాన్స్ అని వచ్చిన తర్వాత వీళ్ళ బ్రతుకులేంటి, వీళ్ళేంటి, వీళ్ళ చీకటి ఆలోచనలు ఏంటి, కన్ను కొడితే నైట్ లేపేయటం ఏంటి, పొద్దున్నే పరామర్శించడం ఏంటి, ఇట్లాంటి చరిత్ర తెలిసిన తర్వాత నిన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మంత్రుల్ని ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించారు, ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా కూలంకషంగా దాని గురించి పూర్తి వివరాలు చెప్పాల్సిందే. ఎందుకంటే గతంలో తప్పు చేసాం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్రను రాస్తే వెంటనే ఖండించడం, ప్రజల్లోకి నిజానిజాలు తీసుకెళ్లే విషయంలో చాలా వెనకబడిపోయాం. కానీ ఈ మద్యం కుంభకోణం విషయంలో అలా జరగకూడదు. ఎంతమంది ఈ రోజున బెడ్ రీడర్లో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఆ పిల్లలు తండ్రి లేక వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఈ రోజున ఇబ్బందులు చీకట్లో ఉన్నాయంటే, ఎవరైతే ఈ మద్యం కుంభకోణంలో లక్షల కోట్లు కొట్టేశారో అవన్నీ ఎదురుగా జప్తు చేశారు. కానీ వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. వాళ్ళకున్న ఆస్తులు ఇళ్ళు జప్తు చేసి ఎవరైతే ఈ రోజున వాళ్ళ వల్ల బలైపోయారో వాళ్ళకి అవన్నీ ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగినట్టు. అంటే ఒక మనిషి ప్రాణం పోగొట్టేటువంటి మామూలు విషయమా? ఎంత దుర్మార్గమైన ప్రక్రియ అది. వాళ్ళు ఆ రోజు సజ్జల ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇలా ఈ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రాణానికి చాలా ప్రమాదం అంటే, అది నిల్వ చేస్తే దాని యొక్క క్వాలిటీ వాళ్ళు తాగటానికి ఉపయోగపడే విధంగా ఉండిద్ది. అంటే దాన్ని నిల్వ చేయకుండా డైరెక్ట్గా ఫ్యాక్టరీలోంచి రాగానే బాటిల్లోంచి వెళ్ళటం, వాళ్ళ జేబులు వీళ్ళు డబ్బులు రావాలి ముందు వాళ్ళకి ఇచ్చేయటం. మామూలుగా ఒక వ్యక్తిని చంపితేనే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. వీళ్ళు సుమారుగా 32,000 మందిని చంపి పట్టణం పెట్టుకున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు ఎన్ని కారాగార శిక్షలు వేయాలి వీళ్ళకి? జీవిత ఖైదు వేసినా కూడా ఇంకా ఏ విధంగా చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదైతే వీళ్ళు చేసిన నాసిరకం మద్యాన్ని తాగించాలి, వీళ్ళు ఏ డబ్బులైతే మూటలు కట్టారో ఆ చిల్లర డబ్బులు వీళ్ళకి భోజనంగా పెట్టాలి. ఆ గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయి కదండి, అట్లాంటి శిక్షలు వేస్తే కానీ ఇట్లాంటి చీకటి ఆలోచనలు, చీకట్లో కన్ను కొట్టి మనుషులు లేపేసే ఆలోచనలు, పగలెళ్ళి పరామర్శించాలనే ఆలోచనలు, మరి ఏదైనా సరే ఈ రోజున గౌరవ కూటమి ప్రభుత్వం ఏదైనా పరామర్శలు కానివ్వండి, లేకపోతే ఏదైనా పనులు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు పెట్టినప్పుడు చిల్లర వేషాలు వేస్తూ చిల్లర మూకని అల్లరి మూకని ఏ విధంగా తయారు చేస్తున్నారని ఇట్లాంటి వాటన్నిటికి కూడా వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద చాలా గట్టి ఇదే ఉంది ప్రెషరు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజున ఒకవైపు ప్రజల పరిపాలన చేయాలి, ఇటువైపు ప్రజల్ని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు గురి చేసి దోచుకున్నారో
ఇవన్నీ కూడా గాడిలో పెట్టాలి. ఒక విధంగా చూస్తుంటే వీళ్ళందరికీ కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, అభివృద్ధి అంటున్నారు, పోలవరం అంటున్నారు, హంద్రినీవా అంటున్నారు, బనకచెర్ల అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలి. ఒకవైపు వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు చెప్పాలి, ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పాలి. అప్పుడే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు. 2029కి నిజమైన ప్రభుత్వం ఇదే, మళ్ళీ దీన్నే తెచ్చుకోవాలనే ఆలోచనతో ప్రజలు చైతన్యవంతంగా ఉంటారనేది ఈ రోజున మనందరం చెప్పుకోవాలి. మద్యం కేసులో వేల కోట్లు దోచుకుని వేల మంది ప్రాణాలు బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్కి ఆఖరి శ్వాస వరకు జైలు జీవితం గడిపేలా శిక్ష వేయాలని చెప్పి కోరుతూ చక్కగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.